గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నీటి విషయంలో పదే పదే అన్యాయం చేస్తూనే ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గతంలో అన్యాయం జరిగింది. అందుకోసమే ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం విషయం పార్లమెంట్లో ఆమోదించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నదీ జలాల విషయంలో తెలంగాణకి న్యాయం జరుగుతుందని చెప్పి అందరూ ఆశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి టీఆర్ఎస్ ఈనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 10 ఏళ్లలో గతానికంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో అన్యాయం జరిగిన విషయం నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మ్యాప్ ద్వారా మీ నీటి వాటా విషయంలో కేంద్రం ముందు గత ప్రభుత్వం తన వాదనను గట్టిగా వినిపించలేకపోయిందన్నారు మంత్రి ఉత్తమ్. కేంద్రం దగ్గర 731 టీఎంసీలను అడిగే అవకాశం ఉన్నా అడగలేకపోయారన్నారు. కేంద్రం దగ్గర కేవలం 299 టీఎంసీలే క్లెయిమ్ చేశారని ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది. అసలు మరి మీ నాయకుడు ఎన్నిసార్లు మాట్లాడాడండి? పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెప్తే అసలు ఆశ్చర్యపోతారు మీరు. ఈరోజు వరకు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి ముందు 2 టీఎంసీ అని జియో ఇచ్చి ఆ తర్వాత మెమోరాండంతో 1 టీఎంసీ చేసిండ్రు. 27,560 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడి వరకు 1 ఎకరం కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదు. మరి కృష్ణా నదీ జలాలు ఉపయోగంపై మీరు నల్గొండలో సభ పెట్టుకున్నా ఎక్కడ సభ పెట్టుకున్నా ఏం ప్రయోజనం? మీరు అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు సరే, ఇది యావత్ తెలంగాణ ప్రజలకు తెలాలే. పర్టికులర్లీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది. అసలు మరి మీ నాయకుడు ఎన్నిసార్లు మాట్లాడాడండి? పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెప్తే అసలు ఆశ్చర్యపోతారు మీరు. ఈరోజు వరకు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి ముందు 2 టీఎంసీ అని జియో ఇచ్చి ఆ తర్వాత మెమోరాండంతో 1 టీఎంసీ చేసిండ్రు. 27,560 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడి వరకు 1 ఎకరం కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదు. మరి కృష్ణా నదీ జలాలు ఉపయోగంపై మీరు నల్గొండలో సభ పెట్టుకున్నా ఎక్కడ సభ పెట్టుకున్నా ఏం ప్రయోజనం? మీరు అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నీటి విషయంలో పదే పదే అన్యాయం చేస్తూనే ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్లాన్స్ ప్రకారం మరో 206 టీఎంసీ అవసరం. 731 టీఎంసీ వరకు మనకి అడిగే అవకాశం ఉన్నా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర కేవలం 299 టీఎంసీ అడిగింది. ఆన్ గోయింగ్ వర్క్ మొదలైన ప్రాజెక్ట్స్ మీరు తీసుకున్నా 525 టీఎంసీ అడగాల్సిందే. మీరు పోయి 299 టీఎంసీ అడిగి ఓకే యూ కెన్ రిప్లై నోట్. మీరు పోయి 299 టీఎంసీ అడిగి స్పీకర్ సార్ మీరు పోయి 299 టీఎంసీ అడిగి పర్మనెంట్గా శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ మీరు డ్యామేజ్ చేశారనే విషయం నేను మనం చేస్తున్నాను. కంటెంప్లేట్ గత ప్రభుత్వం 2014 నుంచి 2021-22 వరకు ప్రతి సంవత్సరం ఆల్ లెవెల్స్ కేవలం 299 మనం యాక్సెప్ట్ చేస్తూ 512 టీఎంసీ ఆంధ్రాకి అప్పచెప్పి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతాంగానికి నష్టం చేసిన విషయం నేను పదే పదే మీకు మనవి చేస్తాను. గత ప్రభుత్వం 2014 నుంచి 2021-22 వరకు ప్రతి సంవత్సరం ఆల్ లెవెల్స్ 2004 నుంచి 2014 వరకు అంటే శ్రీశైలం రిజర్వాయర్కి 10,665 క్యూసెక్లు వస్తే 10,665 టీఎంసీ వస్తే 727 టీఎంసీ అవుట్ సైడ్ బేసిన్ డైవర్ట్ అయినాయి. గమనించాలి. 2004 to 2014 టోటల్ క్యుములేటివ్ ఇన్ఫ్లో టు శ్రీశైలం వాస్ 10,665 టీఎంసీ. ది వాటర్ డైవర్టెడ్ అవుట్ ఆఫ్ ద బేసిన్ వాస్ 727 టీఎంసీ. తెలంగాణ ఏర్పడిన తర్వాత
శ్రీశైలం ఇన్ఫ్లోస్ 8,993 టీఎంసీ ఉంటే 1,200 టీఎంసీలు డైవర్ట్ అయినాయి. 2020లో ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు 44,000 క్యూసెక్ల నుంచి 92,500 క్యూసెక్స్ వరకు పెంచడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు జియో 203 ఇచ్చి మరి ఈ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచడం, అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 3 టీఎంసీ పర్ డే కెపాసిటీతో ఆ జియో 203తో తెలంగాణకి గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు ఇల్లీగల్గా ఆంధ్ర రాష్ట్రం గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత పాలకుల మరి ఐదర్ సైలెంట్ అప్రూవల్తో ఈ పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ టు 92,500 అండ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3 టీఎంసీ పర్ డే. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది. అసలు మరి మీ నాయకుడు ఎన్నిసార్లు మాట్లాడాడండి? పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెప్తే అసలు ఆశ్చర్యపోతారు మీరు. ఈరోజు వరకు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి ముందు 2 టీఎంసీ అని జియో ఇచ్చి ఆ తర్వాత మెమోరాండంతో 1 టీఎంసీ చేసిండ్రు. 27,560 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడి వరకు ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదు. మరి కృష్ణా నదీ జలాలు ఉపయోగంపై మీరు నల్గొండలో సభ పెట్టుకున్నా ఎక్కడ సభ పెట్టుకున్నా ఏం ప్రయోజనం? మీరు అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు సరే, ఇది కంటెంప్లేట్ ప్రాజెక్ట్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్లాన్స్ ప్రకారం మరో 206 టీఎంసీ అవసరం. 731 టీఎంసీ వరకు మనకి అడిగే అవకాశం ఉన్నా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర కేవలం 299 టీఎంసీ అడిగింది. ఆన్ గోయింగ్ వర్క్ మొదలైన ప్రాజెక్ట్స్ మీరు తీసుకున్నా 525 టీఎంసీ అడగాల్సిందే. మీరు పోయి 299 టీఎంసీ అడిగి ఓకే యూ కెన్ రిప్లై నోట్. మీరు పోయి 299 టీఎంసీ అడిగి స్పీకర్ సార్ మీరు పోయి 299 టీఎంసీ అడిగి పర్మనెంట్గా శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ మీరు డ్యామేజ్ చేశారనే విషయం నేను మనం చేస్తున్నాను. కంటెంప్లేట్ గత ప్రభుత్వం 2014 నుంచి 2021-22 వరకు ప్రతి సంవత్సరం ఆల్ లెవెల్స్ కేవలం 299 మనం యాక్సెప్ట్ చేస్తూ 512 టీఎంసీ ఆంధ్రాకి అప్పచెప్పి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతాంగానికి నష్టం చేసిన విషయం నేను పదే మీకు మనవి చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ వాళ్ళ శాసనసభలో కేసీఆర్ చాలా గొప్పోడు, వాళ్ళ నీళ్ళు కూడా మనకి ఇస్తుందని చెప్పి పొగిడిండు. యు నీడ్ ఎనీ మోర్ ప్రూఫ్? జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ వాళ్ళ శాసనసభలో కేసీఆర్ చాలా గొప్పోడు, వాళ్ళ నీళ్ళు కూడా మనకి ఇస్తుందని చెప్పి పొగిడిండు. యు నీడ్ ఎనీ మోర్ ప్రూఫ్? ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు. వాళ్ళ ఏరియా నుంచి వాళ్ళ బౌండరీ నుంచి వాళ్ళ నీళ్ళు మనకిస్తుండు, కేసీఆర్ గారికి మనం ధన్యవాదాలు చెప్తున్నారు. ఏం సార్ మీరు ఇది? స్పీకర్ సార్ ఇంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి పోవాల్సిన నీళ్లు మనకిస్తున్న విషయం మేము ఆన్ రికార్డ్ వీడియో చూపెట్టినాం. స్పీకర్ సార్, ఆన్ ద వన్ సైడ్ కేసీఆర్ గారు ఆంధ్రాకి మనకి రావాల్సిన కృష్ణా నదీ జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు వాళ్ళు తీసుకుపోతుంటే నిశ్శబ్దంగా కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తారు. కృష్ణా నదీ జలాల్లో మీరు అన్యాయం చేసినారు. ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కంటెంప్లేట్ ప్రాజెక్ట్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్లాన్స్ ప్రకారం మరో 206 టీఎంసీ అవసరం. 731 టీఎంసీ వరకు మనకి అడిగే అవకాశం ఉన్నా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర కేవలం 299 టీఎంసీ